ధర్మశాలలోని అందమైన కొండల నడుమ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉన్నా వరుణదేవుడు మాత్రం కాస్త కన్నెర్ర చేశాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మొదటి వన్డే మ్యాచ్ కాస్త 25 ఓవర్ల మ్యాచ్గా మారిపోయింది. కానీ మ్యాచ్లో ఓవర్లు తగ్గినా మజా ఏమాత్రం తగ్గకుండా రెండు జట్ల ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమ కనబరిచారు. ఆఫ్ఘన్ జట్టులో మొదట రహ్మనుల్లా గర్బాజ్ సెంచరీతో గర్జిస్తే ఆ తర్వాత జట్టు బౌలర్లు కూడా కాస్త గట్టిగానే పోరాడారు. కానీ మొదటి ఇన్నింగ్స్లో మన బౌలర్ల కంబ్యాక్, ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్లో కెప్టెన్ గిల్ సూపర్ బ్యాటింగ్కు కేఎల్ రాహుల్ మెరుపులు తోడవడంతో టీమిండియా ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. అలా వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్పై మనకు ఉన్న అజేయమైన రికార్డు చెక్కు చెదరకుండా ఆ పరంపరను ఎప్పటికీ ఓడిపోని రికార్డుగా మరింత సగర్వంగా నిలబెట్టుకుంటూ ఈ సిరీస్ మొదటి మ్యాచ్లోనే టీమిండియా బోణీ కొట్టింది. మరి అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్లో విశేషాలేంటి, ఆటగాళ్లు బద్దలుగొట్టిన చారిత్రక రికార్డులు, ఇలాంటి విషయాలను ఇప్పుడొకసారి వివరంగా చూసేద్దాం. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ గిల్ మరో ఆలోచన లేకుండా వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల పిచ్ మీద ఉన్న పచ్చిక, ఆ వాతావరణం చూసి మన పేసర్లు ప్రారంభంలో రెచ్చిపోయారు. ఆరంభంలోనే భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆఫ్ఘన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్, యార్కర్ల కింగ్ హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచారు. క్రీజులోకొచ్చామా అవుట్ అయ్యామా అన్నట్లుగా పవర్ ప్లే ముగిసేలోపే ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఒక్క పరుకే పెవిలియన్ చేరగా సెదికుల్లా అటల్ డకౌట్ అయ్యాడు. రహ్మద్ షా కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. కేవలం 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్ను చూస్తే ఇక ఈ మ్యాచ్ ఇండియాదే, వాళ్ళ పని అయిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడే అస్సలు సినిమా మొదలైంది. క్రీజ్లో ఉన్న ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఒక సైలెంట్ వోల్కనోలా బద్దలయ్యాడు. అతను కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దున్నప్పుడు మన బౌలర్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసినా భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతనికి ప్రాణం లేచి వచ్చింది. అదృష్టం వరించిన వాడిని ఎవరూ ఆపలేడు అన్నట్టుగా పిచ్పై కుదురుకున్న గుర్బాజ్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రసిద్ధ కృష్ణ, అరంగేట్ర స్పిన్నర్ హర్ష దూబే, వాషింగ్టన్ సుందర్, బౌలర్ ఎవరైనా సరే గుర్బాజ్ బ్యాట్ నుంచి బంతి బుల్లెట్లా మైదానం నలువైపులా బౌండరీలు, సిక్సర్లుగా దూసుకెళ్లింది. కళ్లు చెదిరేలా కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక ఆఫ్ఘన్ బ్యాటర్ బాదిన అత్యంత వేగవంతమైన సెంచరీగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు వన్డేలో భారత్పై షాహిద్ ఆఫ్రిదీ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. తన వన్డే కెరీర్లో 9వ సెంచరీ సాధించి ఆఫ్ఘనిస్తాన్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సత్తా చాటాడు. అలాగే 25 ఏళ్ల వయసు రాకముందే ఏకంగా 7 సెంచరీలు వాదిన వికెట్ కీపర్గా క్వింటన్ డికాక్ తర్వాత గుర్బాజ్దే రెండో స్థానం కావడం విశేషం. కేవలం 25 బంతుల్లోనే ఆఫ్ఘన్ తరపున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. 51 బంతుల్లో 102 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 8 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను చేసిన పరుగుల్లో ఏకంగా 78.43% బౌండరీల రూపంలోనే వచ్చాయి. గుర్బాజ్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి 4వ వికెట్కు 66 బంతుల్లోనే 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 1 నుంచి 5 ఓవర్ల వరకు కేవలం 5.4 రన్ రేట్తో ఉన్న స్కోరు 6 నుంచి 15 ఓవర్ల మధ్య ఏకంగా 11.3 రన్ రేట్తో పరుగుల వరదలా పారింది. గుర్బాజ్ విధ్వంసంతో భారత బౌలర్లు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. గుర్బాజ్ బాదుడు చూసి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ సునాయాసంగా 220 దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎంత ఎగిరినా భూమి మీదకే రావాలి అన్నట్లు మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఒక అద్భుత యార్కర్కు గుర్బాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్కడితో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. గుర్బాజ్ అవుట్ అవ్వగానే టీమిండియా బౌలర్లు మళ్లీ పంజ విసిరారు. చివర్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ ఒక్కడే 26 పరుగులు చేసి కాస్త పోరాడాడు. కానీ మిగతా టేలెండర్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్కు క్యూ కట్టారు. ఆరంభంలో పరుగులు ఇచ్చినా అద్భుతంగా పుంజుకున్న అరంగేట్ర బౌలర్ గుర్నూర్ బ్రార్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్రసిద్ధ కృష్ణ, నోయల్ డేవిడ్, వరుణ్ ఆరోన్ల తర్వాత భారత వన్డే చరిత్రలో అరంగేట్రంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 4వ బౌలర్గా రికార్డులకెక్కాడు. మరో బౌలర్ హర్ష దూబే కూడా చివర్లో అనూహ్యంగా పుంజుకుని 3 వికెట్లు తీసి సత్తా చాటగా హర్షదీప్కు 2 వికెట్లు దక్కాయి. ఒక దశలో సునామీలా సాగిన ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ చివరి 9 ఓవర్లలో కేవలం 54 పరుగులు మాత్రమే చేసి
ఏకంగా 7 వికెట్లు కోల్పోయి మరొక బంతి మిగిలి ఉండగానే 194 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా కుదించిన 25 ఓవర్లలో 194 పరుగులు అంటే అది టీ20 తరహా లక్ష్యమే. కానీ మన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచే ఏమాత్రం తడబడకుండా ఇన్నింగ్స్ ను బ్యాలెన్స్డ్గా ఆడుతూ ఒక మంచి ప్రారంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలుపుకుని ఓపెనర్గా ఏకంగా 16,005 పరుగులు పూర్తి చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, శిఖర్ ధావన్ లాంటి లెజెండ్స్ అందరినీ దాటేసి రోహిత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం నిజంగా ఒక స్పెషల్ మూమెంట్. అలాగే రోహిత్ గిల్ జోడీ వన్డేలో 2,000కు పైగా పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీలలో 39 ఇన్నింగ్స్లలో 64.7 సగటుతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ పేరుగా సరికొత్త రికార్డు సృష్టించింది. కానీ అద్భుతంగా ఆడుతూ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్తో ఒక భారీ సిక్సర్ బాదిన రోహిత్ 16 పరుగుల వద్దున్నప్పుడు సింగిల్ కోసం పిచ్ సగం దాటొచ్చాడు. గిల్ మాత్రం బంతి వైపే చూస్తూ ఉండిపోవడంతో కమ్యూనికేషన్ లోపం వల్ల దానికి తోడు గిల్ పరుగు తీయకుండా ఆఫ్ఘన్ బౌలర్ గజన్ఫర్ కూడా అడ్డు రావడంతో రోహిత్ చేసేదేమీ లేక క్రీజ్కి రిటర్న్ అయ్యాడు. డైవ్ కూడా చేశాడు, కానీ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. అలా రోహిత్ అసంతృప్తితో పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజ్లోకొచ్చిన ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులు చేసి తనదైన స్టైల్లో గిల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఒక అద్భుతమైన గూగ్లీని అంచనా వేయడంలో ఇషాన్ కిషన్ విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 12 పరుగులు చేసి బంతిని పుల్ చేయబోయి డీప్ మిడాన్లో సునాయాసంగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో ధర్మశాలలో పంజాబ్ పీడకలలు శ్రేయస్ అయ్యర్ను టీమిండియాలోకి వచ్చినా వెంటాడుతున్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా నేనున్నాను అంటూ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా అద్భుతమైన యాంకర్ రోల్ పోషించాడు. టెక్స్ట్ బుక్స్ కవర్ డ్రైవ్లు, కళ్లు చెదిరే ఇన్సైడ్ అవుట్ షాట్లు, షార్ట్ ఆర్మ్ షాట్స్తో ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 3,000 పరుగులు పూర్తి చేసి హార్షీ మామ్లా తర్వాత అత్యంత వేగంగా కేవలం 62 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచ రెండో ఆటగాడిగా గిల్ సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక 5వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ అయితే నేను మాస్ బ్యాటింగ్ చూపిస్తా అన్నట్లుగా జియా ఉర్ రెహమాన్ బౌలింగ్లో కవర్ డ్రైవ్ సిక్సర్లు, ఫాస్ట్ బౌలర్ల తలపై నుంచి స్ట్రైట్ సిక్సర్లు బాది కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి టీమిండియా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. గిల్ 66 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను ఏకపక్షంగా తన భుజాలపై నడిపించారు. అలా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ధర్మశాలలో ఆఫ్ఘనిస్తాన్పై ఇండియా ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ఎలా ప్రారంభమైనా సరే ఫైనల్గా మన బ్యాటర్ల దెబ్బకు ప్రత్యర్థి తలవంచక తప్పలేదు అనడానికి ఈ మ్యాచ్ ఒక నిదర్శనం. టీమిండియా దూకుడు చూస్తుంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసేలా కనపడుతోంది. మరి మిగతా మ్యాచ్ల్లో ఎవరు హీరోలుగా మారతారో చూడాలి.